ధర్మానుష్ఠాన మహత్యం. ఒకసారి మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్యుని దగ్గరగా చూడాలని కోరిక. 2 రోజులు ఆయన విడిది చేసిన చోటకి వెళ్ళాడు. విపరీతమైన జనము వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. దూరము నుండి చూసి ఆయన దగ్గరికి ఎలా వెడతాను, ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడము అనవసరము అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ నుండే ఒక నమస్కారము అని పడుకున్నాడు. పరమాచార్య స్వామి తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలుదేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాలవేది, ఆయనకి తెలియనిది ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటి ముందుకు వెళ్ళి నిలుచున్నారు. ఆయన ఇల్లాలు కళ్ళాపు చల్లటానికి బయటికి వచ్చింది. కళ్ళాపు చల్లి పక్కకు చూస్తే చలికాలము అవడము వలన మహాస్వామి ముడుచుకొని కూర్చొని జపము చేసుకుంటున్నారు. ఆమె అడిలిపోయింది. నడిచే దేవుడని పేరుగాంచిన వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన గారి పాదములను తలుచుకుని నమస్కరిస్తారు. అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తను పిలిచింది. నిద్రమంచం మీద నుండి దూకి బయటికి వచ్చి నేల మీద సాష్టాంగం పడి నమస్కరించి ఏడుస్తూ, మహానుభావ, మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు. ఆయన అతన్ని చూసి 2 రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా, ఆయన దగ్గరకు వెళ్ళగలనా, మనల్ని పలకరిస్తారా అనుకున్నావు. ధర్మానుష్ఠానము చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు. అందుకే నేనే వచ్చాను అన్నారు. ఇది తణుకు వద్ద జరిగినది ఈ సంఘటన. మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు. పటాటోపములకు వారి ఆకర్షితులు కారు. ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానము చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళిపోతారు. సత్పురుషుల దృష్టిలో పడటము జీవితంలో గొప్ప అదృష్టము. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టము ఇంకొకటి లేదు. కంచి పరమాచార్య వైభవం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.